నాకు వేరే 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హడావుడి సరే ఆనందరావు గారు విష్ చేసి వెళ్ళిపోతారని చెప్పేసి వచ్చాను. మళ్ళీ అంతరాయి కలిగినందుకు క్షమించండి. మరి నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే టీచర్స్ రిటైర్మెంట్ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం. ఎందుకంటే టీచర్ అనేవారు మరి ప్రపంచాన్ని శాసించేటటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి వారిని గౌరవించుకోవడం, వారు ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ సభకు విచ్చేయడం, వారిని అభినందించడం అనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి ఇది నేను నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ఆనందరావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వారి యొక్క బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా టీచర్స్ యూనియన్ నాయకులందరికీ కూడాను మరొకసారి శుభోదయం. మనం ఏదైనా సాధించాలి, ముందుకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సాధిస్తారు. మరి గురువు లేని ప్రతి ఒక్క వృత్తిలో కూడాను గురువు ఉంటారు. ఆ గురువు లేనిదే ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది సార్థకం కాదు. ప్రతి విషయానికి కూడాను గురువు గారి యొక్క సహాయ సహకారాలతోనే, వారి యొక్క మార్గ నిర్దేశంతోనే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు అటువంటి గురువులు రిటైర్డ్ అవ్వడం, కత్తూరు ఆనందరావు గారు చాలా మృదుభాషి, శ్రేయోభిలాషి, చక్కటి మంచి ఉపాధ్యాయుడు ఆయన. మరి వారు ఈరోజు ఉద్యోగ విరమణ చేయడం, వారికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకి, ఉపాధ్యాయులందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఆనందరావు గారు, వారి సతీమణి, వారి యొక్క పిల్లలందరూ కూడాను మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని, వారికి ఏ రకమైనటువంటి లోటు లేకూడదు, ఉండకూడదని ఆ దేవుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ అండి. నాకు ఈరోజు 2-3 ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇమీడియట్గా ఉన్నాయి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ సార్.